పడేదు. పడేసానా? లేదు. వచ్చేసావా? వచ్చేసాం. విప్పద్దు, నేను చెప్పినప్పుడే విప్పాలి. నాకు కాళ్ళు తిరుగుతున్నాయి. మనం డిస్కోకి వచ్చేసాం. ఇప్పుడు తీయొచ్చు నువ్వు గంతలు. ఓకే. నాకేం కనిపించడం లేదు. కళ్ళు తెరు. కళ్ళు తెరిచే ఉన్నాయి కదా, అయినా కనిపించడం లేదు. ఓ, నీ కళ్ళు నా దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు చూడు. కళ్ళు చూడు, వితౌట్ కళ్ళు చూడు. సో నైస్. ఏదా? ఇది సిటీలోకి వెళ్ళా నంబర్ 1 డిస్కో తెలుసా? కానీ ఇది నాకు మీ గదిలో ఎందుకు అనిపిస్తుంది? అలా ఎందుకంటే నేను ఈ డిస్కోని చూసే నా గదిని ఇంటీరియర్ చేయించుకున్నాను, అందుకని. అదేనా? సేమ్ టు సేమ్. స్మార్ట్ బాయ్, వెరీ కూల్. బెడ్? డిస్కోలో బెడ్ ఎందుకు ఉంది అసలు? ఎందుకంటే డిస్కోలో అందరూ డాన్స్ చేసి అలసిపోతుంటారు కదా, అప్పుడు అందరూ ఇదే బెడ్ మీద పడుకుంటారు. నువ్వు కూడా అలసిపోయావు కదా, పడుకుంటావు. మరి పద వెళ్ళి పడుకో. లేదు, నేను ఇంకా డాన్స్ చేయలేదు కదా. కానీ ఇక్కడ అసలు ఎవరు లేరేంటి? ఎవరు వాళ్ళందరూ? అదే డిస్కోలో చాలా మంది ఉంటారు కదా, నాకెవరు కనిపించడం లేదు. అదేంటంటే చాలా ఆలస్యమైంది కదా, అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మనలాగా అందరూ డిస్కోలో పార్టీ చేసుకుంటూ ఉండరు కదా. నీకు డిస్కో చూడాలని ఉంది కదా, నిజానికి ఈ డిస్కో మూసేశారు వీళ్ళు. ప్రత్యేకంగా నీకోసం తెరిపించాను నేను. హౌ నైస్. చాలా పెద్ద కేడీ ఇది. తాగిన తర్వాత కూడా మైండ్ బాగానే పనిచేస్తుంది. నాకు ఒక విషయం బాగా అర్థమైంది. డిస్కోలో అందరూ కోతలో ఎందుకు డాన్స్ చేస్తారు అని. మీ చెత్త పాటలు వేస్తారు కదా, అందుకనే. అతనికి పాట మార్చమని చెప్పండి. ఎవరికి? అదే అక్కడ ఉంటాడు కదా డీజే, ఇలా ఇలా అంటూ ఉంటాడు కదా. అదేంటంటే డీజే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. అతనికి తెలియదు కదా ఇప్పుడు లేడీ మైకేల్ జాక్సన్ తన నడు మోపడానికి వస్తుందని. నో ప్రాబ్లం, నాకు చెప్పండి. టెల్ మీ, ఐ విల్ గో అండ్ చేంజ్. నేను వెళ్ళి మారుస్తాను. తను నా మ్యూజిక్ సిస్టమ్ గుర్తుపడుతుందేమో. ఆగవు, నువ్వుండు, నేను మారుస్తాను కదా. థ్యాంక్ యూ. త్వరగా మార్చండి, డాన్స్ చేయాలి. మీరు కూడా చేయండి. ఏం చేయాలి, ఎలా భరించాలి దీన్ని? ఓ షిట్, ఈ ఐడియా నాకు ముందే ఎందుకు రాలేదు? ఒకవేళ నేను తనని భరించాలి అంటే అప్పుడు నా మైండ్ని నేను ఫెయిల్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీరు పాట ఎందుకు ఆపేశారు? ఏయ్, చాలా ఎక్కువైంది నీ వాగుడు. మొయ్. ఇక నేను నీ ఒక్క మాట కూడా వినను, ఎందుకంటే నేను వచ్చేసాను. రాక్ స్టార్. చాలా ఏడిపించావు కదా నువ్వు నన్ను. ఇందాకటి నుంచి చూస్తున్నాను నేను నిన్ను. ఒంటి కాలు మీద ఆడిస్తున్నావు కదా, అవునా? ఇప్పుడు ఆడించే వంతు నాది. అదే ఆపండి. ఏ కళ్ళు చూడు, ఏమన్నావు నువ్వు నా లిప్స్ గురించి? నేను ఆ లిప్స్తో అచ్చుంచు మొహానికి కిస్ చేస్తానని కదా. మొహం ఎప్పుడన్నా చూసుకున్నావా? నీ లిప్స్ని ఎప్పుడన్నా చూసుకున్నావా నువ్వు? ఎవరైనా సరే నీకు కిస్ చేయాలంటే ముందు తన కళ్ళు నోరు రెండింటినీ మూసుకోవాల్సిందే. ఆ అవసరం ఏమీ ఉండదు, ఎందుకంటే ఇంతవరకు నేను ఎవరిని నన్ను కిస్ చేయనివ్వలేదు, ఇక ఎప్పటికీ చేయనివ్వను కూడా. ఆ మాత్రం స్పృహ ఉంది నాకు. ఏంటి, ఈ రోజు వరకు నిన్ను ఎవరు కిస్ చేయలేదా? నో, నెవర్, ఎప్పుడు చేయలేదు. అంటే దీని అర్థం ఈ సిటీలోనే, ఆల్ ఓవర్ ఇండియాలోనే, ఈ ప్రపంచంలో ఎవ్వడికి ధైర్యం లేదన్నమాట నిన్ను కిస్ చేసే అంతటి రిస్క్ తీసుకునే ధైర్యం. ఎందుకు అలా చూస్తున్నావు? నేనేమి నిన్ను కిస్ చేయను, అంతగా ఏం తాగలేదు నేను. చష్మిస్ కిస్మిస్, బికాజ్ కిస్మిస్ లాంటి ఎండిపోయిన చష్మిష్. ఏయ్ కిస్మిస్, కిస్మిష్, చష్మిష్, కిస్మిష్, చష్మిష్, ఏయ్ చష్మిష్. ఇంతవరకు నేను ఎవరిని నన్ను కిస్ చేయనివ్వలేదు, ఎప్పటికీ చేయనివ్వను కూడా. నేను గెలిచాను. నన్ను దిండుతో కొడతారా? కొడతారా? నేను కొట్టానా? ఇదిగో ఇది మీ ఫేవరెట్ పిల్లు కదా. నువ్వు ఫేవరెట్ పిల్లు.
ప్లీజ్ 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 ఆ,